దైవ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి గడిచిన వారంలో మనం ఆసాపును గూర్చి ధ్యానించాం. అలాగే ఈ వారం కూడా మరికొన్ని విషయాలు ఆసాపు యొక్క జీవితంలో నుండి మనము ధ్యానించుకుందాం. దైవ గ్రంథంలో నుండి గడిచిన వారంలో 5 విషయాలు మనం ధ్యానించాం. ఎందుకంటే ఆసాపు దేవుని మందస్సము ఎదుట పాటలు పాడేవాడు. ఆసాపును దేవుడే ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆసాపు సంగీతము వాయించు వారిలో ఒకడు. ఆసాపు పంచలోహ తాళములను వాయించువాడు. ఆసాపు తర్వాత దావీదు ఆసాపు యొక్క గొప్పతనాన్ని చూసి, అతడు వాడబడే విధానాన్ని చూసి, ఆసాపు యొక్క నమ్మకత్వాన్ని చూసి ఆసాపును దావీదు అధిపతిగా చేశాడు. ఎవరికి? వాయిద్యాలు వాయించేవారికి, పాటలు పాడేవారికి, అందరికీ ఆసాపును అధిపతిగా దేవుడు చేసిన విధానం మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే తర్వాత ఆసాపు కుమారులు కూడా సంగీత సేవలో ఉన్నారు. ఆసాపు కుమారులు కూడా సంగీత పరిచర్యలో ఉన్నారు. అంతేకాదు వారు ప్రకటించేవారుగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే చివరిగా చక్కటి మాట ఏంటంటే, ఆసాపు తన భక్తి వారసత్వం, అంటే తను ఏ భక్తి అయితే కలిగి ఉన్నాడో, ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో, మరి ఎటువంటి చక్కటి తలాంతులు కలిగి ఉన్నాడో, అదే తలాంతులు దేవుడు ఆసాపు బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అలాగే ఆసాపు కుమారులు కూడా ఆసాపు మాటకి లోబడ్డారు, విధేయులయ్యారు, దీవించబడ్డారు, ఆసాపు చేతి క్రింద ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనమందరం కూడా వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి మనం లోబడాలి. అప్పుడు అలాగూ లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్తాను. అబ్రహాము యొక్క జీవితంలో ఒక్క మాట, అతని జీవితంలో ఆశీర్వాదానికి మూలం ఏదన్నా ఉందంటే ఒక్కటే, అది విధేయత. దేవుని స్తోత్రం. అదే విధేయత ఆసాపులో ఉంది. ఆసాపు కుమారుల్లో కూడా ఆ విధేయత కలిగి ఉన్నారని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. బెనయాకు జననమైన జకరియా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, యెహోషాపాతు కాలములో యెహోషాపాతు మహారాజు యోధావారందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, వారు ఉపవాస ప్రార్థన చేస్తుండగా, దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు దిగి వచ్చాడు. ఎవరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని మనం పరిశీలన చేస్తే, ఎవరండి? ఆసాపు సంతతి వాడును, లేవీయుడునగు యహాజీయేలు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యెహోషాపాతు కాలంలో పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వచ్చింది? వినాలి. ఆసాపు సంతతి వాడైనటువంటి యహాజీయేలు మీదకి దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. మీరు అర్థం చేసుకోండి. అంటే ఆసాపు కుటుంబాన్ని దేవుడు కొన్ని తరతరాలు కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఈ రోజుని మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నాము అన్న మనస్సాక్షి మీకుండి, మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేయకుండా నిజంగా మనం నడుచుకుంటే గనక అమ్మ, దేవుడిచ్చే ఆశీర్వాదము మనతోనే ఆగిపోయేది కాదు, మన తర్వాత తరాలకు కూడా దేవుడు
ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆసాపు ద్వారా వచ్చిన ఆశీర్వాదం దేవుడు ఏం చేశాడు? ఆసాపు సంతానానికి ఇచ్చాడు. అందుకని ఆసాపు సంతానములో ఏమయ్యారు? పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు పలికేవారుగా సిద్ధపరచబడ్డారు. వారిలో ఒకడు ఎవరంటే ఆసాపు సంతతి వాడైనటువంటి యహాజీయేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆత్మను కలిగిన యహాజీయేలు ఆసాపు సంతతి వాడు. హల్లెలూయా చెప్పండి. ఆత్మను కలిగిన, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి యహాజీయేలు ఎవరి సంతానం అండి? ఆసాపు సంతానములో నుండి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరొక మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. ఎలీషాపాను సంతతి వారిలో ఆసాపు కుమారులలో జకర్యా, మత్తన్య. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు మనకి? ఆసాపు కుమారులలో జకర్యా, మత్తన్య. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా హిజ్కియా కాలంలో దేవుని మందిరాన్ని పరిశుద్ధపరిచినటువంటి యాజకులలో కూడా ఆసాపు సంతానం వారు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరున్నారండి? హిజ్కియా కాలంలో దేవుని మందిరాన్ని బాగు చేశారు. చూడండి ఇక్కడ ఎలా బాగు చేశారంటే వాళ్ళు చూడండి 16వ వచనములో, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తను కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణను తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరు. దేవుని స్తోత్ర. అంటే మందిరాన్ని పరిశుద్ధపరిచి, మందిరాన్ని పవిత్రపరిచి నిషిద్ధమైన వాటిని అవతలకు తీసి పారవేసిన వారిలో ఎవరున్నారు? మందిరాన్ని పరిశుద్ధపరిచిన వారిలో ఉన్నవారు ఎవరంటే ఆసాపు. చెప్పండి, ఆసాపు. అంటే దేవుడు ఆసాపును దీవించిన విధానం, ఆసాపు సంతానాన్ని దీవించిన విధానం మన దేవుని వాక్యములో చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంతేకాదు ఈ సంతానము, ఈ వంశము, ఈ గోత్రము అక్కడితో ఆగిపోలేదు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎజ్రా కాలములో, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 41 కూడా చదవండి ఒకసారి మీరు. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 41. గాయకులలో ఆసాపు వంశస్థులు 120 దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి అమ్మా. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆసాపు సంతానం వారండి. మీకు ఏమన్నా అర్థమైందా? అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు యోధా రాజ్యములు, అంటే యోధా రాజ్యం ముగించబడింది. యెరూషలేం మీదకి నెబుకద్నెజరు దండెత్తి వచ్చినప్పుడు వీరేం చేశారు? నెబుకద్నెజరు చెరగా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి 70 సంవత్సరాలు చెరనువించారు. ఎవరో? ఇజ్రాయేలు జనాంగం. ఎక్కడ? బబులోను దేశములో. ఆ బబులోను దేశములో నుండి తిరిగి వచ్చిన వారిలో ఆసాపు సంతానం వారు ఎంతమంది ఉన్నారు? అది 120 యనమండుగురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు ఎంతగా దీవించాడంటే దేవుడు ఆసాపు సంతానాన్ని దీవించాడు. తర్వాత వారు చెరలోనికి వెళ్ళారు, అందరితో పాటు చెరలోనికి వెళ్ళారు. దేవుని చిత్తం అది. ఆ తర్వాత చెరలో నుండి విడుదల పొంది మరలా యెరూషలేమునకు వచ్చి నెహెమ్యా కాలములో ఎజ్రా కాలములో వారు లెక్కించబడ్డారు. ఎలాగూ లెక్కించబడ్డారని, ఎంతమందిగా లెక్కించబడ్డారంటే గాయకులు. అంటే నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో కూడా వీరు ఎలా ఉన్నారు? గాయకులుగానే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆసాపు సంతతి వారు తరతరాలకు ఎలాగున్నారండి? గాయకులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ గాయకులు ఎంతమంది అంటే తర్వాత మరి
ఆ బబులోను చెర నుండి విడుదల పొందిన తర్వాత వారి సంతానం వారు ఎంతమంది అంటే 120 గాయకులలో ఆసాపు వంశస్థులు 120 యనమండుగురు. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఇక్కడితో సంఖ్య ఆగిపోలేదు. తర్వాత దేవుడు ఏం చేశాడు, వీరిని ఇంకనూ దేవుడు దీవించాడు. మీరు చూడండి జాగ్రత్తగా, నెహెమ్యా గ్రంథం 7:44 చదవండి. నెహెమ్యా గ్రంథం 7:44 చదవండి అమ్మా. గాయకులైన ఆసాపు వంశస్థులు 140 యనమండుగురు. దేవుని స్తోత్రం. అక్కడ ఎంతమంది? 128 మంది. ఇక్కడ 140 యనమండు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ఆ సంతానాన్ని అంటే చెరలో, అంటే విషయం ఏంటంటమ్మా, చెరలో కూడా దీవించాడు, శ్రమల్లో కూడా దీవించాడు, కష్టములో కూడా దీవించాడు, నష్టములో కూడా దీవించాడు. దేవుని స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో వినండి, యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, నమ్మకంగా ఆయన చిత్త ప్రకారంగా మనము నడుచుకుంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకెప్పుడు తోడుగా ఉంటాడు. ప్రభువు మనకిచ్చిన సంతానమును దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆసాపు వంశమునకు, ఆసాపు కుటుంబానికి దేవుడు చెరలో కూడా తోడుగా ఉన్నారు, చెరలో నుంచి విడిపించారు. దేవుని స్తోత్రం. చెరలోనూ దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు సంతానాన్ని. చెర నుండి విడుదల పొందిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా. అంతేకాదు, మరి ప్రత్యేకమైన విషయం ఏంటో తెలుసా, సొలొమోను మందిరం పాడైపోయిన తర్వాత నెహెమ్యా కాలంలో మరలా ఎజ్రా మందిరం బాగు చేశారు. మందిరం మరలా పునాది వేశారండి. ఏం చేశారు? పునాది వేశారు. ఆ పునాది వేసినప్పుడు పాటలు పాడినోరులో కూడా చూడండి ఒకసారి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆసాపు వంశస్థులు ఎంత దీవించబడ్డారు అంటే చెప్పండి. మరలా మందిరం పాడైపోయింది, నాశనం చేయబడింది, లేక నెబుకద్నెజరు రాజు చేత కాల్చబడింది. తర్వాత మందిరానికి ఎజ్రా కాలంలో, జెరుబ్బాబేలు కాలంలో పునాది వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? పాటలు పాడే గుంపులు. దేవుని స్తోత్రం చెప్పండి. వాయిద్యాలు వాయించి, చాలా చక్కటి మాట, రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు, అంటే అర్థం ఏంటి తెలుసా, పరిశుద్ధ అలంకారాలు. దేవుని స్తోత్రం. అదే మాట ఎక్కడుందంటే ఈ 20వ అధ్యాయంలో ఉంటుంది. వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వారు స్తోత్రాలు చెప్తే ఏం జరిగింది అక్కడ? యెహోషాపాతు కాలంలో గొప్ప విజయం వచ్చింది. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ కూడా చక్కటి తమ వస్త్రములు ధరించుకున్న వారై, అంటే పరిశుద్ధ అలంకారము ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసి. ఎంత ధన్యత దేవుడు ఆసాపు కుటుంబానికి ఇచ్చాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, ఆసాపు చాలా ధన్యుడు. ఆసాపు సమకూర్చుకున్నాడు, భక్తిని సమకూర్చుకున్నాడు, విశ్వాసాన్ని సమకూర్చుకున్నాడు. తన బిడ్డలను తన స్వాధీనములో భక్తిలో పెంచాడండి. దేవుని స్తోత్రం. తన బిడ్డలు తనకు లోపడే విధముగా ఆయన పెంచుకోగలిగాడు. గొప్ప విషయం అండి. దేవుని స్తోత్రం. ఇది నాలో చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు లోబడలేని వారిగా, గత వారంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాను. దేవుని స్తోత్రం. మనం అలా ఉండకూడదు, లోబడే వారంగా మనం ఉండాలని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరొక మాట నేను మీకు చూడండి, ఆసాపు. ఇప్పుడు మనం ఒకసారి 73వ కీర్తనలోకి వెళ్దాం. చూడండి,
73వ కీర్తన ఎవరు రాశారు చెప్పండి, ఎవరు రాశారమ్మా? ఆసాపు గారు రాశారు. ఒక్క మాట చదవండి, మొదటి మాట. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఒక్కసారి 53వ కీర్తన కూడా చదవండి అమ్మా. 53వ కీర్తన కూడా ఒక్కసారి మీరు చదివితే 50వ కీర్తన 50 మొదటి వచనం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన. అంటే వాక్యం చలవిస్తూ ఉంది. ఆసాపు ఈ 150 కీర్తనలో ఆసాపు ఎన్ని కీర్తనలు రాశాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆసాపు వ్రాసిన కీర్తనలు 12 కీర్తనలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని కీర్తనలండి? 12 కీర్తనలు ఆసాపు గారు రాశారంటే 50వ కీర్తన మొదలుకొని, దేవుని స్తోత్రం చెప్పండి, క్షమించాలి 73 నుంచి అదే అంటే 50వ కీర్తన ఒకటి, తర్వాత 73 నుంచి 83 వరకు. దేవుని స్తోత్రం. మొత్తం 12 కీర్తనలో ఆసాపు గారు రాశారు. దేవుని స్తోత్రం. 50వ కీర్తన, నెక్స్ట్ 73 నుంచి 83 వరకు మొత్తం 12 కీర్తనలో ఆసాపు గారు రాసినటువంటి విధానం మనం చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇప్పుడు మనం చదువుకుందాం ఒకసారి. అంటే ఆసాపు రచయిత. దేవుని స్తోత్రం చెప్పండి. వాస్తవానికి కీర్తనలో దావీదు గారు రచించేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది, దావీదు ఉన్నాడు, హేమాన్ ఉన్నాడు, సొలొమోన్ ఉన్నాడు, చాలామంది భక్తుల కీర్తనలో రచించారు. కానీ ఆసాపు కూడా చెప్పండి 12 కీర్తనలు. దేవుని 1, 2 కాదండి, ఎన్ని? 12 కీర్తనలు ఆసాపు రచించాడు. హల్లెలూయా. అంటే రచించి ఆ కీర్తనలు పాడి దేవుని కనపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరో రాసినటువంటి పాట, ఎవరో పాడిన పాట మనము పాడడం గొప్ప విషయం కాదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడన్నా మన జీవితంలో ఒక్క పాట రాయగలుగుతున్నావు అంటారా? వ్రాస్తే ఎలా ఉంటుంది? వ్రాసి నువ్వు స్వరకల్పన చేసి నువ్వు పాడితే ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం చెప్పండి. నీవు రాసిన పాట 10 మంది పాడితే ఎలా ఉంటుంది? అబ్బో, దేవుని స్తోత్రం చెప్పండి. ఆసాపు కీర్తన రచించాడు, కీర్తన పాడాడు. ఆసాపు రచించిన కీర్తనలో మనం పాడుతున్నాం. చదువుతున్నాం కదా, చెప్పండి, పాడుతున్నావా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆసాపునంతగా, అంటే ఆసాపు కీర్తనాకారుడు, ఆసాపు రచయిత, ఆసాపు చక్కటి పాటలు పాడే తలాంతులు కలిగినవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 29, 30. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ ఇప్పుడు హల్లెలూయా. అంటే ఆసాపు చెప్పండి దీర్ఘదర్శి. హల్లెలూయా చెప్పండి అమ్మా. దీర్ఘదర్శి, ఇంకా చెప్పాలంటే ప్రవక్త కూడా. హల్లెలూయా. ప్రవక్త అంటే దేవుడు ఎంతగా, ఇప్పుడు చెప్పండి, ఎంతగా హెచ్చించాడు దేవుడు? ఎంతగా దేవుడు హెచ్చించాడండి ఆసాపుని? మనం చెప్పుకుంటే ఇవి ఒక లెక్కలోకి రావు. చాలా విస్తారముగా దేవుడు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల సమర్థుడు దేవుడు. అలాగే ఆసాపును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఆసాపు నమ్మకస్తుడి. మాట రాసుకోండి మీరు. ఆసాపు నమ్మకస్తుడు కాబట్టే దేవుడు దావీదును ప్రేరేపించాడు. దావీదు ఆసాపును పరిశీలన చేసినప్పుడు అంతమంది ఉంటే, ఎంతమంది?
కొన్ని వేల మంది ఉన్నారండి అక్కడ. ఎక్కడ? వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు వేలాది మంది ఉంటే ఆ వేలాది మందిలో కూడా దావీదు ఆసాపును ప్రత్యేకించి వారందరి మీద కూడా ఒక అధికారిగా చేశాడంటే గల కారణం ఆసాపు యొక్క నమ్మకత్వం. దేవుని స్తోత్రం. ఈరోజు కాబట్టి నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆసాపు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు నమ్మకంగా నేను దేవుని సన్నిధిలో మందసము ఎదుట పాటలు పాడి ప్రభువుని కనపరిచి నేను ఆ తలాంతులు ఉపయోగించాలి. నా ఊపిరినంత వరకు, ప్రాణమునంత వరకు నేను దేవుణ్ణి గనపరచాలని ఆసాపు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశను తీర్చాడు. ఆసాపు సంతానం తరతరాలు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో సువార్త గాయకులుగా, మరి పాఠకులుగా, మరి రచయితలుగా, లేక అనేక విధాలుగా ప్రకటించేవారుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఆసాపు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆసాపు సంతానం ముందు చదువుకున్నాం కదా మనం. యహాజీయేలు మీద కూడా ఏమొచ్చింది? దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ధనాన్ని ప్రియ దైవ జనాంగమా ఆసాపును గురించి నేర్చుకున్నాం 2 వారాలు. మంచిదే. మీరు మన పరిస్థితి ఎలా ఉంది? ఆసాపులాగా నీవు ఉన్నావా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఆసాపులాగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వాడుతున్నావా? ఉపయోగిస్తున్నావా? నీకు ఇచ్చిన తలాంతు అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అందులో మనం నమ్మకంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను, ఈ సండే స్కూల్ పిల్లలు ఆ నేర్చుకునే విధానం నేను చూస్తున్నాను. ముఖస్థుతి కాదు కానీ చక్కగా వారికి ఆకర్షణీయంగా పిల్లలు ఎలా నేర్చుకోవాలో ఆసక్తిగా ఒక కథ చెప్పినట్టుగా, స్టోరీ చెప్పినట్లుగా ఆ సండే స్కూలు పరిచర్య జరుగుతుంది మన పరిచర్యలో. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా గొప్ప విషయం అండి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము మన పిల్లలను ఆ విధంగా మనం ఆసాపు వలె మరి అలాగ పెంచగలిగితే గనక, దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషువ అంటాడు కదా, మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారును. ఆసాపు అదే ఉద్దేశం కలిగినోడండి. కాబట్టి ఆసాపు కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. ఆసాపు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆసాపును సమకూర్చేవాడుగా చేశాడు. హల్లెలూయా. ఆసాపు అంటే అర్థం ఏంటండి? మరి మీరేం సమకూర్చుకుంటున్నారు? మీ బిడ్డలకి ఏం సమకూరుస్తున్నారు? ఒక మాట చెప్పండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. గమనించాలి. ఆసాపు ఏమి సమకూర్చుకున్నాడు? భక్తి సమకూర్చుకున్నాడు. నా చేత తెప్పిస్తారు మీరు. ఏం సమకూర్చుకున్నాడు? భక్తిని సమకూర్చుకున్నాడు. దేవుడిచ్చిన తలాంతులు సమకూర్చుకున్నాడు. విశ్వాసాన్ని సమకూర్చుకున్నాడు. నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఇచ్చిన తలాంతులు నమ్మకంగా ఉపయోగించడం ద్వారా దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క మెట్టు ఆసాపును. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఒక వ్యక్తికి నేను తలాంతులు అంటే మాటలేంటండి? పాటలు పాడే తలాంతు, పాటలు రచించే తలాంతు, వాయిద్యాలు వాయించే తలాంతు, దీర్ఘదర్శి అంటే ప్రవచనాలు చెప్పే తలాంతు, ప్రవక్త. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తనలు రాశాడు. ఏమండి? ఇన్ని తలాంతు. కుటుంబాన్ని చక్కగా మరి కట్టుకున్నాడు. బిడ్డలు ఆయనకి లోబడేవారుగా ఉన్నారు. ఇన్ని తలాంతులు. ఏమండి? వాయిద్యాలు వాయించే వారందరికీ కూడా ఆసాపు అధిపతిగా ఉన్నాడు. దేవుడు ఎంతగా హెచ్చించడానికి గల కారణం ఆసాపు యొక్క విధేయత, ఆసాపు యొక్క నమ్మకత్వం. ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండి, నమ్మకత్వాన్ని కలిగి ఉండి, ఆసాపు వలె నీవు కూడా సమకూర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. లోకంలో ఏదేదో సమకూర్చుకుని వాక్యం చెప్పట్లేదు. భక్తిని సమకూర్చుకోవాలి. నీవు సమకూర్చుకున్న భక్తి నీ బిడ్డలకు రావాలి. దేవుని స్తోత్ర హల్లెలూయా. అప్పుడు అది ఎలా ఉంటుందంటే, నేనును నా ఇంటి వారును. అప్పుడు దావీదు వాగ్దానం కూడా, అంటే దావీదు మాట కూడా ఏంటా మాట? దావీదు ఒక మాట అంటాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ఆసాపును దేవుడు అలాగే ఆశీర్వదించాడు. ఈరోజు ఆసాపు లాంటి గుణలక్షణాలు నీవు నేను మనం కలిగి ఉంటే
ఆసాపును దీవించిన దేవుడు, ఆసాపును ఆశీర్వదించిన దేవుడు, ఆసాపు యొక్క నమ్మకత్వాన్ని చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. అట్టి నమ్మకత్వాన్ని కలిగి, విధేయత కలిగి, అట్టి నిష్కలంకమైన భక్తి కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. పరిశుద్ధుడు ఎంత తండ్రిని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గతించిన దినముల కాలము సమయం అంతా నీ కృపరెక్క చోటును భద్రపరిచి ప్రేమించిన సంఘాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మన దాచిన చేసిన సేవా పరిచర్యలను ఎంతగానో మరి సహాయం చేస్తున్న దేవా నీకే వందనాలు ప్రభా. మరి దినచర్యలో ప్రభు మరి 2024 11వ మాసంలో 16వ తారీఖు వరకు నీ ఉచితమైన కృప మా ఎడల హెచ్చుగా ఉంచిన విధానం కొరకే మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, వాక్య పరిచర్యలు మీరు, సాక్ష్యాలు మీరున్నారు ప్రభా. అందుని బట్టి కూడా వందనాలు ప్రభు. మరి గతించిన వారంలో కూడా మరి ఆసాబు యొక్క విధానం ఎలాగుందో, ఆశాబు యొక్క గుణలక్షణాల గురించి నీ దాసుని ముఖాంతరంలో నుంచి ఇంతవరకు ఈ 2వ వారంలో కూడా ఈ రీతిగా మాట్లాడిన విధానం కొరకే మరి ఒకసారి వందనాలు. మరి ఆసాబు అయితే సిద్ధపరచుకునేవాడని, ఆసాబు అయితే నాయన తగ్గింపు జీవితం గలవాడని, ఆసాబు నాయన ప్రభా అన్నిటిలోనూ విధేయత కలిగి ఉన్నాడు. భక్తి జీవితంలోనూ తన బిడ్డల్ని ఎలా సంరక్షించుకోవాలో, మరి తన బిడ్డల తన చేతి క్రింద ఉండినట్లుగా కూడా ఆసాబు యొక్క జీవితము. మరి ఆసాబు పాటలు పాడటంలోనూ, స్తుతించడంలోనూ, మరి నిన్ను ఆరాధించడంలోనూ ఎంతగానో దీవెనకరంగా ఆసాబు 12 మరి కీర్తనలు రాసినట్లుగా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి ఆసాబు యొక్క గుణ లక్షణాల గురించి మరి ఎంతగానో వివరణ ఇచ్చిన దేవా నీకే వందనాలు. నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. చేసిన సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి. పాకల దగ్గర గోపాలపురం స్థానిక బిడ్డలందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ దాసుని కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభా. మరి దినచర్య సండే స్కూల్ నేర్చుకుని కుమార్తెని ప్రేమలే గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యలో ఉన్నారు, బలహీనలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ గ్రేస్ సేనల వారిని, ప్రశాంత్ గారిని, మరి వినయ్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మరి నిశ్చితమైతే మరి ఒక సమయం ఇది ఆగిపోకుండా వారు ప్రార్థిస్తుండగా వారిని నడిపించుతున్న వాగ్దానం మీరు మా పట్ల నెరవేర్చి నీ కార్యాలు జరిగించి ప్రభా, నిశ్చితమైతే ఈ పరిచర్యలో ప్రభా ఎవరైతే సాకారులుగా ఉన్నారో ముందున కాలంలో నాయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా ఇంకా అనేకులు ప్రేరేపించబడి నాయన ఈ గ్రేస్ టీవీ ద్వారాగా అనేకులు ఈ సువార్త మన వాక్యం వెళ్ళడం తాటనే వెలుగు కలిగిన వాగ్దానము బిడ్డల పట్ల నెరవేర్చి మరి ఎవరిని ప్రేరేపిస్తారు, ఎతటినున్న వారికి ఆజ్ఞాపిస్తారో నిశ్చితమైతే ఈ పరిచర్య ముందున్న కాలంలో మా నానాటికి వృద్ధి చెందించడానికి కూడా నీ కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని, ఇంతవరకు నడిపించిందేమో ముందున్న కాలం అంతా నీ దయలో నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.